ఫ్రాన్స్ కొత్త ముఖ్యమంత్రిపై కాల్పులు పరిస్థితి చాలా విషయమై ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రాన్స్ జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలంగా మారిన ఏకంగా ముఖ్యమంత్రిపై దాడికి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆయన కాన్వాయ్పై నేటి ఉదయం సాయుధులై తీవ్రవాదులు కాల్పులు తెగబడ్డారు. సీఎం కార్యాలయానికి చెందిన వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే ఈ ఘటన కాంగ్స్పోకి జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల జరీబామ్ జిల్లాలో ఓ వ్యక్తి గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో మణిపూర్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. 70కి పైగా ఇళ్లను తగలబెట్టడంతో ఇక్కడి పరిస్థితులు తీవ్రంగా మారాయి. మరికొందరు పౌరులు వేరే చోటుకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తమ వద్ద నుంచి లైసెన్స్ తుపాకులను జప్తు చేయడంతో వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ స్థానికులు జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఇలా కొన్ని రోజులుగా అశాంతి నెలకొన్న ఆ ప్రాంతాన్ని సందర్శించాలని సీఎం బీరేన్ సింగ్ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇంపాల్ నుంచి జరీబామ్కు బయలుదేరిన ఆయన కాన్వాయ్పై సాయుధులైన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బీరేన్ సింగ్ పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. కానీ సిబ్బందులు ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం కాగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 200 మందికి పైగా మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయ్యారు.